ప్రెజెంట్ అయితే నేను శ్రీనగర్లో అయితే ఉన్నాను. ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ ఢిల్లీ వచ్చి సో మా ఫ్రెండ్ బైక్ రైడ్ చేసుకుంటే నేనైతే శ్రీనగర్ దగ్గరికి అయితే వచ్చాను. సో ప్రెజెంట్ అయితే శ్రీనగర్లో ఉన్నా. సో లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంటి దగ్గర నుంచి నేను ఢిల్లీ ఎట్లా రీచ్ అయినా, డే 1 ఎట్లా గడిచింది ఏందన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏందన్నది. ఫైనల్లీ మన లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ డేట్ వచ్చేసి June 15, 2026. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. సో మన లదాఖ్ ఎట్లా వెళ్తాం ఏందనేది, ఈ రోజు ఎక్కడ దాకా వెళ్తాం ఏందనేది మీకు ముందు వచ్చే వీడియోస్ లో అయితే తెలుస్తుంది. సో మనం బైక్ పైన అయితే వెళ్ళట్లేదు, డైరెక్ట్ ఫ్లైట్ అయితే వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్ టు ఢిల్లీ అయితే ఫ్లైట్ కి వెళ్ళాలి మనం. హైదరాబాద్ ఇక్కడ నుంచి వచ్చేసి 200 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆఫ్టర్నూన్ 12:30కి అయితే ఫ్లైట్ అయితే ఉంది. ఫస్ట్ టైం నేనైతే ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి సో సెక్యూరిటీ చెకప్ అవన్నీ ఎట్లుంటాయి ఏందనే నాకు తెలియదు. సో ఇక్కడ నుంచి నేను బస్ లో వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళి ఏ టైంకి రీచ్ అవుతున్నో తెలియదు. సో అందుకని ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంటి దగ్గర నుంచి అయితే మాత్రం. సో కొంచెం నర్వస్ గా ఉంది అండ్ కొంచెం ఫుల్ ఎక్సైట్ తోటి అయితే ఉన్నా. సార్ లదాఖ్ రైడ్ దుమ్ము దులిపేదామని. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే పక్క అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫుల్ అడ్వెంచరస్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎప్పుడు చూడని వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈ రైడ్ నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయలేడు రా అనేటట్టు ఈ రైడ్ అయితే చేస్తామన్నమాట. ఈవినింగ్ 6 ప్లాన్ వేసుకున్నా ఢిల్లీ వెళ్దామని ఫ్లైట్ లో. అండ్ నైట్ 9 o'clockకి టికెట్ అయితే బుక్ చేసిన. అబ్బా తలపానం తోకొచ్చింది టికెట్ బుక్ చేసేసరికి అయితే మాత్రం. ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు ఎట్లా ఏందనేది, ఏది బుక్ చేయాలి ఏందనేది. ఇంకా లాస్ట్కు 12:30కి ఉంటే ఆ 12:30 ఫ్లైట్ అయితే బుక్ చేసిన. ఆల్మోస్ట్ 20 minutes అయితే పట్టింది ఫ్లైట్ టికెట్ బుక్ చేయడానికి, ఎట్లా ఏందనేది ప్రాసెస్ చేసేసరికి. మన డామినార్ బైక్కి ఫుల్ లగేజ్ సెటప్ చేసేసి ఇంకా వనపర్తికి అయితే స్టార్ట్ అయిపోయినా. సో ఫైనల్లీ వనపర్తికి కూడా వచ్చేసిన. లగేజ్ చూడండి ఎట్లుంది. సో బస్ స్టాండ్కి రాగానే ఒక బస్సు అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే లగేజ్ బైక్ వేరే దగ్గర పార్కింగ్ పెట్టలేదు, టైం పట్టింది. ఎగ్జాక్ట్గా 5 o'clock అయితే బస్సు ఎక్కినా. ఇంకా టికెట్లు కూడా ఇస్తున్నారు. ఇది మన వనపర్తి బస్ స్టాండ్ అయితే ఫుల్ ఖాళీగా ఉంది కదా, తక్కువ మంది ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇదే బస్సులో మనం లదాఖ్ వెళ్తే ఎట్లుంటుందో. అట్లీస్ట్ 5 days అయితే టైం తీసుకుంటుంది. సో ఫైనల్గా అయితే ఇంకా బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి వనపర్తి నుంచి అయితే మాత్రం. 7:21కి మనం అయితే ఆల్మోస్ట్ నియర్ టు హైదరాబాద్ అయితే ఉన్నాము. ఆల్మోస్ట్ బస్సులో ఉన్న అందరికీ నేను ఫర్ ది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను గట్టిగా అరిసి చెప్దాం అనుకున్నా. బట్ అందరు పడుకున్నారు. ఒకవేళ చెప్పినా అనుకోండి బస్ నుంచి తోసేస్తారు నన్ను. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా అన్నాను ఏదో, వెంటనే ఫ్లైట్ కనిపించింది. ఎగ్జాక్ట్లీ 7:30కి అయితే మనకు శంషాబాద్ దగ్గర అయితే డ్రాప్ చేసేసాను. ఇది శంషాబాద్ బస్ స్టాండ్ అనమాట. సో మనం అటు నుంచి వచ్చినాము. సో అక్కడ డ్రాప్ చేసాను. సో ఇది మన లగేజ్. ఒక బ్యాగ్ ఉంది, ఇది ఒక బాక్స్. దీంట్లో శాడిల్ బ్యాగ్స్ ఉన్నాయి, రైడింగ్ జాకెట్ ఉంది, దీంట్లో మన బట్టలు ఉన్నాయి. నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇవి 2 అలౌ చేస్తారా చేయరని, అదే పెద్ద డౌట్. ఇంకా వెనకాల మళ్ళీ ఇగో హెల్మెట్, బ్యాగ్ ఒకటి ఉంది. సో ఇవి 2 నాకు తెలిసి క్యాబిన్లోకి అలౌ చేస్తారు. శంషాబాద్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. టైం వచ్చేసి 7:40 అవుతుంది. సో మన ఫ్లైట్ వచ్చేసి 12:30కి అయితే ఉంది. సో బిఫోర్ వచ్చినాం, ఎందుకంటే ఫస్ట్ టైం మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి తెలియదు కదా ఎట్లుంటుంది ఏంటన్నది. సో ఇప్పుడైతే వెళ్ళి ఎయిర్పోర్ట్ బస్ అయితే వస్తుందంట, ఆ బస్ అయితే ఎక్కుదాము. సో బైక్ ఉంటే మనం మొత్తం ఫుల్ శాడిల్ బ్యాగ్స్ అవి సెటప్ చేసుకుంటే ఆ బాక్స్లో లగేజ్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. ఏడ కావాలంటే ఆడ ఆగుతాము, ఏ టైంకి స్టార్ట్ కావాలంటే ఆ టైంకి స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే ఎర్లీ మార్నింగ్ 3కి లేచి వచ్చిన. అదే బైక్ ఉంటే మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అంటే ఈ పాటికి దాదాపు హైదరాబాద్ దాటేసి ఆదిలాబాద్ ఆ గ్యాప్లో వెళ్తుండమి. పర్లేదు, ఇప్పుడైతే ఏమవుతుంది మనకి ఇది ఆప్షన్ ఉంది కదా. చలో వెళ్దాం పదండి. లగేజ్ తీసుకొని అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కిపోదాం. ఇంకా ఫుడ్ తినలేదు, డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ తింటాం. ఇంక ఇప్పుడు ఏం తిన్నాను, ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్ ఇన్ చేసిన తర్వాతనే నాకు మనశ్శాంతి అయితే ఉంటుంది. అప్పటి వరకు ఫుల్ టెన్షన్ అవుతుంది. సో ఎంత ఛార్జ్ చేస్తారు ఏందనేది తెలియదు. మోస్ట్లీ ఇదంతా 2 కలిపితే బ్యాగ్స్ 15 kgs బిలోనే ఉన్నాయి. నా డౌట్ ఏంటంటే ఈ హెల్మెట్ కూడా క్యాబిన్ దానికి తీసుకొని ఇస్తారా తీసుకొని ఇరా, అదే పెద్ద డౌట్ ఉంది. అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఇంకేం చేస్తాం చెప్పండి మనం కూడా. బస్ వచ్చేసరికి లేట్ అవుతుందని ఒక క్యాబ్ కనిపిస్తే డైరెక్ట్ ఎక్కి కూర్చున్నా. సో క్యాబ్కి 100 rupees అయితే ఛార్జ్ చేశాడు. సో ఇంకా లగేజ్ అంతా సెటప్ చేసేసుకొని ఒక బ్యాగ్ ఒకటి ముందర పెట్టుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా. ఎయిర్పోర్ట్ మొత్తం బూమ్రానే ఉన్నాడు. సో డైరెక్ట్ డిపార్చర్ దగ్గర అయితే దింపేసిండు మన క్యాబ్లో అయితే. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఎంత పెద్ద ఉంది అసలు, అరైవల్ డిపార్చర్ అంతా ఇక్కడే. చూడండి ఇక్కడే ఒక క్యాబ్, ఇందాక వచ్చినాం కదా క్యాబ్లో, ఆ క్యాబ్ అయితే ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళింది. అమ్మాయ ఇంతసేపు మోయలేకపోయినా, అంటే బరువు లేదు బట్ సైజ్ పెద్దగా ఉన్నాయి కదా, లాగేస్తున్నాయి. ఇన్ని బ్యాగ్స్ మోసుకుంటూ పోవాలంటే చుక్కలు కనిపించేస్తున్నాయి అసలు. ఈ బ్యాగ్ ఊరం లాగానే ఉంది. ఈ బ్యాగ్ చూస్తే కాటన్ బాగ్ చూస్తే ఏం స్మగ్లింగ్ చేసుకోవడం లాగా. అండ్ దాని తర్వాత మళ్ళీ అక్కడికి ఎంట్రీ కావడానికి పోతే వాళ్ళు అయితే అలౌ చేయలేరు. సో బోర్డింగ్ పాస్ కావాలంటే ఇక మళ్ళీ బోర్డింగ్ పాస్ ఇక్కడికి వచ్చి ఇప్పుడే ప్రింట్ చేస్తే వచ్చేసింది. ఇది 15 kgs బిలో ఉండేటట్టు ఉంటే బెటర్. మొత్తానికి అయితే నేను అనుకునేది అయింది. ఈ బ్యాగ్ అయితే అలౌ చేయట్లేదు, ఎందుకంటే ఇది బ్యాగ్ ఓపెన్ ఉంది కదా. సో దీన్ని అలౌ చేయట్లేదు. హెల్మెట్ బ్యాగ్ కూడా అలౌ చేయట్లేదు, అంటే చెక్ ఇన్ వేయడానికి, అంటే సపరేట్ లగేజ్ రావడానికి.
ఈ బ్యాగ్ని అలో చేస్తూ అంటున్నారు. ఈ బ్యాగ్కి జస్ట్ ఇగో ఇట్లా ర్యాపింగ్ చేయడానికి జస్ట్ 650 రూపీస్ అంట. దీంట్లో మొత్తం బట్టలు ఉంటాయి కదా, ఈ బట్టలన్నీ తీసేసి మొత్తం ఈ బ్యాగ్లో అయితే సెట్ చేసేసిన. ఈ బ్యాగ్లో ఉన్న మొత్తం ఎలక్ట్రానిక్స్ ఇంకా కొన్ని అన్ని తీసి ఇగో హెల్మెట్ బ్యాగ్లో సెట్ చేసిన. హెల్మెట్ వచ్చేసి ఈ బ్యాగ్లో సెట్ చేసిన. దీంట్లో కూడా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, ఇంకా చార్జర్లు అవన్నీ అయితే మొత్తం సెట్ చేసిన. మళ్ళీ సెకండ్ టైం అయితే పోతున్నాం. ఇప్పుడు చూడు ఫుల్ లగేజ్ ఎట్లా సెట్ అయిపోయింది. ఇది మన లగేజ్ సెటప్. వెనకలా ల్యాప్టాప్ బ్యాగ్ అయితే వేసుకున్నా. ఇది ఎయిర్ ఇండియాది సెక్షన్ అనమాట, లగేజ్ చెక్ ఇన్ చేసే ప్లేస్ ఇది మొత్తము. అక్కడ మనకు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ ఇన్ అయితే చేస్తారు, సెక్యూరిటీ చెకప్ అదంతాను. ఫస్ట్ అయితే ఇప్పుడు లగేజ్ చెకింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. లగేజ్ చెక్ ఇన్ కూడా అయిపోయింది మొత్తం. అక్కడైతే పెట్టేసుకుని లగేజ్ చెక్. ఇప్పుడు సెక్యూరిటీ చెకప్ ఇది అంటాను. అక్కడైతే అంతా మొత్తం చెకింగ్ చేసిండ్రు. అంతా అయిపోయిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోతున్నాం రాని 10 minutes లో కంప్లీట్ అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా. సో ఆల్మోస్ట్ బ్యాగ్ లో పెట్టుకొని అంతా బయటికి వచ్చే టైంలో ఒక ఆఫీసర్ వచ్చి సడన్ గా బ్యాగ్ ఓపెన్ చేయి అన్నాడు. మరి ఇంకేమైనా అయిందా, కేబుల్స్ అవి ఏమైనా అలో చేయరా అవి అని అనుకున్నా, ఏమైనా ఉందా డేంజర్ గా అని నేను అనుకున్నా. బట్ ఏంటంటే పవర్ బ్యాంక్ తీ అన్నాడు. పవర్ బ్యాంక్ తీసి చూసి అంతా ఓకే అన్నారు. హెడ్ ఆఫీసర్ కూడా పంపించేసిండు. ఒక్క పోలీస్ చూసి అలో లేదు, ఈ పవర్ బ్యాంక్ అలో చేయరు, జస్ట్ 27,000 mAh మాత్రమే లాస్ట్ వరకు అలో చేసేది. చాలా మంది రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 10 members ఆఫీసర్ని అయితే పర్మిషన్ తీసుకున్నా, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. 30,000 mAh అలో చేయమన్నారు. ఎయిర్ ఇండియా స్టాఫ్ను కూడా అడిగిన, ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ను కూడా అడిగిన, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇంకా అప్పటికి టైం అయిపోయింది. అయితే 12:30కి ఫ్లైట్. నేను ఫస్ట్ టైం వెళ్ళినా కాబట్టి నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 8కి అయితే వెళ్ళిన ఎయిర్పోర్ట్కి. ఇట్లా లేట్ అవుతుందని అని నాకు ఇట్లా ఏందని తెలియదు. ఎయిర్ ఇండియాలో ఒక ఆయన ఆఫీసర్ ఉండే అక్కడ స్టాఫ్ వాళ్ళకు. సో ఆయన రిక్వెస్ట్ చేస్తే ఒక లెటర్ రాపించుకున్నాడు. సో ఇట్లా పవర్ బ్యాంక్ లాస్ట్ అండ్ ఫౌండ్ అట్లా రాపించుకున్న డీటెయిల్స్, మా ఫ్రెండ్ ఒకరు వస్తారు, ఆయన నెంబరు పేరు అట్లా రాసి ఇచ్చేసి పవర్ బ్యాంక్ అయితే ఇచ్చేసిన. ఇది పరిస్థితి అనమాట అమ్మా. సో మీరు కూడా అది మిస్టేక్ చేయకండి. పవర్ బ్యాంక్స్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తే మాత్రం లాస్ట్ 20,000 mAh అయితే క్యారీ చేయండి. 27,000 అని చెప్పారు, బట్ అది కూడా ఇష్యూ అవుతుంది. లాస్ట్ 20,000 mAh అయితే పవర్ బ్యాంక్ క్యారీ చేయండి. ప్రజెంట్ అయితే నేను శ్రీనగర్లో ఉన్నా. ఇప్పటివరకు పవర్ బ్యాంక్ అయితే రాలేదు. సో మా ఫ్రెండ్ వెళ్ళడానికి వీలు కాలేదు. ఇంకా చూస్తున్నా, ఇంకా వేరే ఫ్రెండ్ తోటి ప్రాసెస్ అయితే చేపిస్తున్నా. ఒకసారి దొరికినాక మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఫైనలీ ఇప్పుడైతే సెక్యూరిటీ చెకప్ అయితే అయిపోయింది. బ్యాగ్ ఇవన్నీ ఇచ్చేసింది. పవర్ బ్యాంక్ అయితే బయట వచ్చేసిన. ఫస్ట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చొని తర్వాత ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం, సరేనా? ఫైనలీ గేట్ నెంబర్ 11కి అయితే వచ్చేసిన. ఇదే మన బోర్డింగ్ గేట్, ఇది 11th. సో టైం చూస్తున్నారు కదా 12 అవుతుంది. మనకు 12:30కి మనకు ఫ్లైట్ స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ వచ్చింది విస్తారా అని ఎయిర్ ఇండియా ఉండి, మేబీ అదే అనుకుంటున్నా, తెలీదు. ఫస్ట్ బిజినెస్ క్లాస్ వాళ్ళని అయితే పంపిస్తారు, దెన్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనని అయితే పంపిస్తారు. సో ఇదంతా ఎయిర్ ఇండియాకు మనం ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ వాళ్ళ వీళ్ళంతాను చాలాసేపు వెయిట్ చేసింది అసలు. అంటే ఆన్ టైంలో ఉందనుకోండి, బట్ మనకు తెలియదు కదా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాం, చూద్దాం. అదే ఇందాక చెప్పినా కదా విస్తారా ఫ్లైట్ అని ఉంది కదా, విస్తారా ఎయిర్ ఇండియా అని ఉంది కదా, అదే ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం. లెట్స్ గో. ఎవడైనా ఎయిర్పోర్ట్కి సంజ చేసుకొని ఇంత సామాన్ వేసుకొని వస్తాడా? కానీ నేను వస్తా. ఊరోళ్ళం బ్రో, ఊరు నుంచి వచ్చినాము. ఏంటంటే ఇప్పుడు బ్రీఫ్ కేస్ అదంతా తీసుకొని రావచ్చు, కానీ అవతల మళ్ళీ ఎట్లా తీసుకెళ్తాం, మళ్ళీ దానికి వేయాలి పంపించాలి, ఎందుకు డబుల్ రిస్క్ ఎందుకని. అది వచ్చి కూడా 1/2 hour అయింది. సెట్ చేయడానికి దాదాపు ఇంత టైం పట్టింది చూడండి. అంటే దానికి స్టెప్స్ అవన్నీ మనం బోర్డింగ్ కావడానికి ఫ్యూయల్ అదంతా ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొంచెం వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటి నుంచో ఎగ్దాం అనుకున్నాం ఫ్లైట్. మొత్తానికైతే ఇట్లా కలిసి వచ్చింది. మనం లదాఖ్ వెళ్ళే టైంకి మనం ఫ్లైట్ అయితే ఎక్కిపోతున్నాం. మన ఫస్ట్ ఫ్లైట్ అనమాట, అది కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్. అయితే క్యాప్టెన్ అయితే మంచిగా పడుతాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు. క్యాప్టెన్ పైలట్ దించో. ఫైనలీ వీఆర్ ఇంటర్నమస్. ఫైనల్లీ వీఆర్ ఆన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఇంత కంపార్ట్మెంట్ ఉంది, పట్టదంటారు ఏంద్ర బాబు లగేజ్. पैनल से ऑक्सीजन मास्क अपने आप नीचे आ जाएंगे. ऑक्सीजन मास्क को अपनी ओर खींचे, नाक और मुंह पर लगाएं और सामान्य रूप से इकोनॉमी और प्रीमियम इकोनॉमी क्लास में लाइफ बेस्ट सीट के नीचे रखे हैं. बिजनेस क्लास में लाइफ बेस्ट बीच वाले आमरेस्ट के कंपार्टमेंट में रखे हैं. ఫైనల్లీ టేకాఫ్కి అయితే వచ్చేసింది. విండో సీట్ చూస్తున్నారు కదా, వింగ్ మనకి లెఫ్ట్ వింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడికి రాగానే సడన్గా అయితే స్పీడ్ పెంచేసింది. ఎంత టైం తీసుకుంటుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. మోస్ట్లీ ఎగ్జాక్ట్లీ 5కి అయితే టేకాఫ్ అవుతుందేమో నాకు తెలిసి. ఫైనలీ
ఫైనలీ మనమైతే గాలిలోకి అయితే లేచేసినాం ఫ్లైట్లో. ఎయిర్ ఇండియాలో అయితే మాత్రం క్రేజీ ఉంది అసలు. లేచినప్పుడు ఎట్లుంది తెలుసా, మనం జాతరలో బ్రేక్ డ్యాన్స్ ఎక్కినప్పుడు ఇట్లా పైకి కిందకి అయితే చూసాం, సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంది. మేఘాలే కనిపిస్తున్నాయి పైన. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మనకైతే ఫుడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది బుకింగ్ మొత్తం టికెట్ బుకింగ్లోనే ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. మనం సో వాటర్ బాటిల్ ఒకటి స్వీట్ ఇచ్చిండ్రు, ఒక టీ స్పూన్ అండ్ మిక్స్డ్ వెజ్ రైస్ అండ్ ఒకటి బన్ ఇచ్చినారు, బటర్ కర్డ్ ఇచ్చినారు. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలే అనమాట. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ అయినా నేను ఇంటి దగ్గర నుంచి. సో ఇప్పటివరకు ఏం తినలే, జస్ట్ వాటర్ ఒకటి తాగినా అంతే అనమాట. 1 లీటర్ వాటర్ తాగిన అంతే. సో ఇప్పుడు ఫుడ్ తిందాం. అన్న పేరు వచ్చేసి లోకేష్ అనమాట. సో అన్న కూడా ఢిల్లీకి అయితే వస్తున్నాడు కదన్నా. ఎన్నోసారి నువ్వు ట్రావెలింగ్ చేయడం? 15 టైమ్స్. సో అన్న మోస్ట్లీ ఇండిగోలో ట్రావెలింగ్ చేసి, సో ఇండిగా అయితే సజెస్ట్ చేశాడంట అన్న. ఇది బెస్టా అది బెస్టా? ఏదైనా ఓకే, రెండు ఒకటే. ఓకే, బట్ కంఫర్ట్ అది ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? డిఫరెంట్ కంఫర్ట్లో ఏముండదు, ఫీచర్స్ వైజ్గా ఏమన్నా అట్లా ఏమన్నా లేదు. ఇంకా ఇందులోనే కాంప్లిమెంటరీ మీల్ ఇస్తారు. అవునా? సో ఇండిగోతో పోల్చుకుంటే మనకు ఫుడ్ కానీ దానికి కానీ కొంచెం కాంప్లిమెంటరీగా ఎయిర్ ఇండియానే బాగుంటుంది అంటున్నాను అన్న. అయితే అన్న ఒకసారి 15 టైమ్స్ అట్లా ట్రావెల్ చేసిందంట. ఇప్పుడు ఒకసారి మీకు మనం పోయే ఫ్లైట్ ఎంత స్పీడ్గా పోతున్నాం, ఎంత హైట్లో పోతున్నాం మీకు అయితే చూపిస్తాం. బ్రో ఎక్ బార్ దిక్కో. సో చూసుకోవచ్చు మీరు, ఫ్లైట్ AG4TU స్పీడ్ వచ్చేసి 423 km/h/h. సో km/h చూసుకుంటే 682 km/h అయితే స్పీడ్ వెళ్తుంది. సో మనం హైట్ వచ్చేసి ఆల్టిట్యూడ్ 22,500 feet హైట్లో ఉన్నాం. మనమైతే 6,858 meters హైట్లో ఉన్నాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనమైతే ఢిల్లీకి రీచ్ అయిపోయినాం. అంటే ల్యాండింగ్ సిగ్నల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒక్కసారి ఇచ్చేస్తే సిగ్నల్స్ మనకు ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:21 అయితే అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయింది. మొత్తం గాలినే చెప్తున్నాడు బండి గాలినే చెప్తున్నాడు. అక్కడ సిగ్నల్ కోసం వెయిటింగ్ చేస్తుంది. ఏమన్నా సిగ్నల్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడా? సిటీకి 70 kilometers దూరంకి తీసుకొచ్చిండు. తిప్పుతూనే ఉన్నాడు. తిప్పడానికి మనోడు పండుకున్నాడు, కోమలకు పోయిండు. అందరూ అనుకుంటున్నావా? ఇంకా వర్క్ ఉన్న వాళ్ళేమో ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఫైనలీ పైనకి లేచిండు. ఊరిని సడన్గా మొత్తం మబ్బులకి తీసుకొచ్చి నేను కనిపిస్తుంది పైలట్కి. పైలట్ దించో. సైరా రెడీ 1, 2, 3 ఫైనలీ ల్యాండింగ్ అయిపోతుంది ఫ్లైట్ ఢిల్లీలో. లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ టు ఢిల్లీ. బ్రేక్ కొట్టేసి ల్యాండ్ అయినప్పుడు బ్రేక్ కొట్టేసిండు. ఇవి చూడండి విండ్ సెట్లో ఓపెన్ చేసినాయి.
చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ మనం ఫ్లైట్ దిగిన కానుంచి ఇప్పటికి ఒక 2 కిలోమీటర్లు వచ్చింటాము. ఇదే బాగుంది, నిలబడితే అదే తీసుకొని పోతుంది ఆరామ్సే. ఇక చూడండి మన లగేజ్ అక్కడ వస్తుంది. రావాలమ్మా రావాలి, నీకోసం వెయిటింగ్ ఇక్కడ బండి పెట్టుకొని. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం, రావాలా. బ్యాగ్ మందే, ఇంతగానం ఘోరంగా వాడేసిందంటే మందే, ఇది కంపల్సరీ మందే. మహేష్ కోట్ చుట్టూ ఇది మందే, ఇది మందే. దుమ్ము దుమ్ము వచ్చింది. అక్కడ ఆపుకోండి ఆ కారు పక్కన. బాయ్స్ వచ్చిన బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు కదా, శ్రీనాథ్ వాళ్ళు. సో వాళ్ళతో పాటు అయితే నేను రైడ్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళతో పాటు కలిసి లదాఖ్ రైడ్ అయితే వెళ్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి బైక్స్ కి అయితే 3 బైక్స్ లో అయితే వచ్చినారు. సో ఇప్పుడు ఒక బైక్ మీద మనం కూడా వాళ్ళతో పాటు కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాం. సో ఏమి వెల్కమ్ టు ఢిల్లీ, వెల్కమ్ టు లేహ్ లదాఖ్. ఎట్టుంది వర్షం. లగేజ్ అయితే సెటప్ చేయడంలో నాకు టైం సరిపోద్ది. ఇంకా వ్లాగింగ్ ఏం చేయలేదన్నమాట. మొత్తం ఫుల్ సెటప్ చేసేసుకొని గోప్రో కూడా ఏం పెట్టలేదు, ఎందుకంటే మన దగ్గర గోప్రో మైక్ అయితే లేదు. సో ఢిల్లీ తర్వాత ఒక 100 కిలోమీటర్స్ రైడ్ చేసి ఒక హోటల్లో మంచిగా ఫుడ్ తినేసి ఒక పెట్రోల్ బంక్ చూసుకొని అక్కడే క్యాంపింగ్ టెంట్ వేసుకొని 4 మెంబర్స్ అయితే అక్కడే పడుకున్నాము. సో ఇది ఇవాళకి వీడియో. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. సో ఇంటి దగ్గర నుంచి నేను ఢిల్లీ దాకా ఎట్లా వచ్చిన ఏందనేది మొత్తం చూసిన కదా. సో ఈ వీడియో నచ్చితే పక్క అయితే లైక్ చేయండి. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటా. మీరు నన్ను సపోర్ట్ చేసే పనిలో ఉండండి. నేనైతే మీకు మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేసే పనులు అయితే నేను ఉంటాను. సో చాలా కష్టపడుతున్నా. సో మీరు నాకు కంటెంట్ నచ్చితేనే పక్క అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.